వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. రాష్ట్ర మంత్రివర్గంలోకి మెగా బ్రదర్ నాగబాబు చేరుకున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు 2 రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు. ఆయనకు రాజ్యసభ పదవి ఇస్తారని అంతా భావించారు. వివిధ సమీకరణాల్లో భాగంగా నాగబాబు పేరు తప్పడంతో ఒక్కసారిగా మంత్రి పదవి అనేసరికి అందరిలోనూ ఆశ్చర్యం కలిగింది. నాగబాబు ప్రస్తుతం ఏ సభలోనూ సభ్యుడు కాదు. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. అంతకంటే ముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ప్రకటన తర్వాత నాగబాబు కదలికపై మీడియా కన్ను అధికమైంది. ఈ తరుణంలో ఆయన విజయవాడ చేరుకున్నారు. 1-2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గంలో తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో మెగా కుటుంబం సమావేశమైనట్లు సమాచారం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు సరైన సమయం ఆ కుటుంబం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. అది కుదిరాక నాగబాబు విజయవాడ చేరుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కలెక్టర్ల రివ్యూ జరుగుతోంది. దీంతో ఈ రివ్యూ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ లేదు. అయితే నాగబాబు ప్రమాణ స్వీకారానికి 3 పార్టీల నేతలు మెగా కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగబాబు ఇచ్చే శాఖపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా హోంమంత్రి పదవి నాగబాబుకి ఇస్తారని తెగ టాక్ అయితే ఉంది. కానీ ఆ అవకాశం లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నాగబాబుకు పర్యాటక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాటోగ్రఫీ శాఖ జనసేనకు చెందిన కందుల దుర్గేశ్వర్ ఉంది. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో నాగబాబుకి ఇస్తే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపు జరపడం ఆనవాయితీ. ముందుగా నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని, తర్వాత శాఖ కేటాయిస్తారని తెలుస్తోంది. చూడాలి ఏం జరగబోతుందో. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.